వ్యవస్థ తయారు చేయి. ఇంకొకటి ఈ మధ్య కాలంలో అంటారు, అమ్మకు నా వైఫ్కు కొట్లాటలు అవుతున్నాయి. రియల్ ఎందుకు అవుతున్నాయి తెలుసా? నేను చెప్తా మీకు రీజన్లు. 2 టీవీలు ఉంటే కొట్లాటలు తగ్గుతాయి. అయితే మొగోని దగ్గర ఏం లేదు, 2 టీవీలు కొనే దమ్ము లేదు. వీడేం మాట్లాడతాడు, ఇంకా అంత పైసా కాదు, నీ ముఖం కాదు. ఇంట్లో లొల్లులు ఎందుకు అవుతున్నాయి? 2 రూమ్లు ఉండాలి, 2 టీవీలు ఉండాలి. చెప్పాలి, నీ రిమోట్ నీది, నీ రిమోట్ నీది. మధ్యలో ఎవరు రూమ్ ఉండాలి? మొగోని రూమ్ ఉండాలి. నువ్వు ఇటు పోవద్దు, నువ్వు అటు పోవద్దు, నడు అటు నడు, నువ్వు ఇన్నాడు. పెళ్ళైన తర్వాత 13 సంవత్సరాలు లాస్ట్ ఇయర్ వరకు, మా మదర్ లాస్ట్ ఇయర్ పోయినది, అది బాధాకరమైన విషయం. బట్ మేము వైఫ్, నా కొడుకు, నాన్న, అమ్మ, నేను కలిసి ఉన్నాం. మా ఇంట్లో ఇష్యూస్ లేవు, కొట్లాటలు లేవు మాకు. ఎందుకు తెలుసా? ఆ మేనేజ్మెంట్ స్కిల్ నా దగ్గర ఉంది, అది నేను నేర్చుకున్నా. మీరు దీని మీద ఫోకస్ పెడతలేరు. ఫుల్ ఖతర్నాక్ జాబ్ వచ్చింది, 20 లక్షల ప్యాకేజు, రోజు పెళ్ళాంతో లొల్లులే. సుఖంగా ఉన్నాడా? మా టెన్షన్ వానికి. ముఖంలో ప్రేతకళ. ఎందుకు వస్తుంది ప్రేతకళ? రోజు లొల్లులే, రోజు. మీ మొగానికి అర్థమవుతలేదు, ఎందుకు కొట్లాటలు అవుతున్నాయో అర్థమవుతలేదు అన్న ఇంట్లో అంటాడోడు. నువ్వు ఎందుకు కొట్లాటలు అవుతున్నాయో అర్థమవుతలేదు, ఎందుకు తెలుసా? ఇగో ఇది నేర్చుకున్నావు, ఫోకసే లేదు ఇక్కడ. యాక్చువల్ భార్యతో డీలింగ్ అనేది మోస్ట్ క్రూషియల్ స్టఫ్. లైఫ్లో నువ్వు పులి మీద స్వారీ చేయొచ్చు, కానీ భార్యతో డీల్ చేయలేవు. అయితే ఏం చేయాలి? నోరు మూసుకొని కూర్చోవాలి. సింపుల్ టెక్నిక్. మళ్ళీ ఏం లేదు. వాళ్ళు పాపం ఏమన్నారు తెలుసా? వాళ్ళు చిన్న చిన్న రాళ్ళు వేస్తారు. మొగోడు ఏం చేయాలి? ఆ రాయి క్యాచ్ చేయాలి, రిటర్న్ రాయి వేయొద్దు. నీకు ఎగ్జాంపుల్ చెప్తా వినండి. ఆమె ఏమంటుంది? టమాటాలు తేలేదా? మనం మర్చిపోతాం తేలే. ఇప్పుడు ఇంపాక్ట్కి వచ్చిన ఇంత ఖతర్నాక్ సెషన్ అయింది. మనసులో ఏముంటుంది తెలుసా? భలే విన్నర్ సెషన్. ఆ తర్వాత ఇక్కడ సార్ బాగా చెప్పారు అని లోపలేదో ఉప్పొంగి వస్తుంది. ఆమె చెప్పిన టమాటాలు మర్చిపోతాం. ఇంటికి ఎప్పుడు పోతాం? ఇక్కడ నుంచి అంత 11 ఇంటికి పోయేదాకా గుర్తుండదు. ఎవడో ఫోన్ మాట్లాడుతుంటే ఇంపాక్ట్ ఖతర్నాక్ అయిందిరా, సెషన్ బాగా అయింది, కామారెడ్డి క్రౌడ్ వచ్చింది, గంపసారి అన్నీ చెప్పి ఇంట్లో అడుగు పెడుతుంటే గుండెల రాయి పడుతుంది. టమాటాలు పొద్దున చెప్పింది. అప్పటిదాకా మొగోని గుర్తురాదు తెలుసా? మీకు లేడీస్కి ఒకటి చెప్తున్నా, మొగోళ్ళకు బ్రెయిన్ వీకు. మీరు ఫీల్ కాకండి. మీ మొగడు పొద్దున చెప్పిన టమాటాలు గుర్తుంచుకుంటేనే అబ్నార్మల్, మర్చిపోతే నార్మల్. నీ మొగడు, ప్రతి మొగడు మర్చిపోతాడు తెలుసా? వచ్చినాక ఇక టెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఏమంటుందో తెలియదు ఇంట్లో. ఇప్పుడు ఏమవుతుంది? యుద్ధం అవుతుంది. చూడండి ఎట్లా హ్యాండిల్ చేయను, వినండి కరెక్ట్గా. ఆమె ఓంగని అంటుంది, టమాటాలు తేలేదా? ఇప్పుడు ఏం చేసింది తెలుసా? ఆమె ఒక రాయేసింది ఇట్లా గంతే. మీరందరూ ఏం చేస్తారు? అది తీసుకొని ఎట్లా తెస్తారు? పొద్దు నుంచి ఇంపాక్ట్ బిజీ, ఖతర్నాక్ సెషన్, నేను అక్కడ తోపు స్పీకర్, టమాటాలు తెస్తా అనొద్దు. నువ్వు ఇక్కడ 2000 మంది వింటారు, ఆమె వినదు. అక్కడ ఏం చేయాలి తెలుసా? టమాటాలు తేలేదా అనంగానే యాక్షన్లకు రా. అయ్యా ఎంత పెద్ద తప్పైంది భయ్, తేలే. ఏ పెళ్ళాం తిట్టది ఇట్లా అంటే? మీకు గులగుల, మీ నోటి దూల. మీరు తిడితే మళ్ళీ ఆమె తిడతాం, మీరు తిడితే మళ్ళీ తిడతాం, మీరు తిడతాం, అన్ని తిట్టి ఆమె పోయి వాడుకుంటుంది. ఇక వీనికి టెన్షన్. ఎందుకు పెట్టుకుంటావు? పులితో స్వారీ ఈజీ, పెళ్ళాంతో డీలింగ్ కష్టం. ఆ సబ్జెక్టు నేర్చుకుంటే రైట్. మళ్ళా సబ్జెక్ట్ రాదు, అది ప్రాబ్లం. ఏ సబ్జెక్ట్ లేదు మన దగ్గర. రిలేషన్షిప్ స్కిల్స్ మీద సబ్జెక్ట్ లేదు. పెట్టాల్సిందే సబ్జెక్టులల్లా. ఎడ్యుకేషన్ సిస్టంలో ఉండాలి పెళ్ళాంతో ఎట్లా డీల్ చేయాలనేది. అవు భయ్, లైఫే మొత్తం అక్కడ పాడైంది, ఆ సబ్జెక్టే లేదు. ఇక ఉందిగా a+b² = a² + b². ఏం చేయాలి పెళ్ళాంతో? ఇది నేను ఈ సబ్జెక్ట్ ఈ సబ్జెక్ట్ ఎక్కడ ఉపయోగపడుతుంది? నువ్వు పోతావా? మీరు టెన్షన్లో ముందు కూర్చున్నావు, పోతావా? పో. ఇట్లా ఎట్లా కూర్చుంది తెలుసా? ఎప్పుడు వదులుతాడు పోతా అన్నట్టుంది. కామ్ డౌన్. అందుకని ఏం రిక్వెస్ట్ చేస్తున్నా తెలుసా? ఇవి ఎక్కడ లేవు, చెప్తలేరు. ఇవి జీవిత పాఠాలు. నీకు ఒక క్వశ్చన్ అడగన్నా అండి. లక్షలు సంపాదిస్తున్న మనం ఇంట్లో ప్రశాంతంగా గడిపితే పెళ్ళాంతోని సక్సెసా, గడపకపోతే సక్సెసా? అది లేదు.
ఈ సబ్జెక్ట్ లేదంటే. అందుకని నేను ఒక 100 సార్లు చెప్పిన, యూట్యూబ్లో మళ్ళీ చెప్తున్నా, మెన్ ఆర్ ఫ్రమ్ మాస్, విమెన్ ఆర్ ఫ్రమ్ వీనస్ అనే బుక్ 3 సార్లు చదువు. అర్థం కాకపోతే 10 సార్లు చదువు. బట్టిరు కదా చిన్నప్పుడు, AB² + BC² = AC², AB² + BC. ఇది ఇంపార్టెంట్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ సబ్జెక్టు. సెకండ్, దీని తర్వాత ఇంకొక పాయింట్ చెప్తాను అందరికీ. మోస్ట్ ఇంపార్టెంట్, ప్రపంచంలోనే మోస్ట్ ఇంపార్టెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఇది ఎవరికి దిక్కులేవు, ఓపెన్ చెప్తున్నా, దిక్కులేవు. ఆఫ్టర్ ఆల్ కమ్యూనికేషన్ స్కిల్స్ మాదిరిగా ఉంటే నీకు జాబ్ వచ్చేస్తుంది. జాబ్ ఇంటర్వ్యూలో ఏం అడుగుతారు చెప్పానా నేను? టెల్ అబౌట్ యువర్ సెల్ఫ్. ఏం జీకే క్వశ్చనా, పీకుడు క్వశ్చన్ అది? నీ గురించి నువ్వు చెప్పు నీ ముఖానికి, గింతే క్వశ్చన్ అది. ఏం లేదు అది. టెల్ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే డిగ్రీ చదివిన పీకుడు గాడు ఏం చేస్తాడు తెలుసా? మై నేమ్ ఇస్ శ్రీపాదరామ్, కూసుండిగా. అంటే నీ ముఖానికి 20 ఏళ్ళల్లో 20 లైన్లు కూడా లేవా చెప్పేందుకు? ఓ బయట తోపులాగా మాట్లాడతారు కదనా, ఇంటర్వ్యూర్ ముందర 20 లైన్స్ టక 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 చెప్పాలి. ఆ టకటక ఎట్లా చెప్పాలి? మై నేమ్ ఇస్ శ్రీపాదరామ్, అమ్మ పేరు ఇది, నాన్న పేరు ఇది, నాన్న జాబ్ ఇది, మేము ఇక్కడున్నాం, మా హాబీస్ ఇవి, మా ఊరు ఇది, మా తాత ఇది. ఎంతసేపు చెప్పాలి తెలుసా? ఆ ప్రభయి గానే దాకా చెప్పాలి అంతే. ఆ ఒక్కటి 20 లైన్లు చెప్తే 50% సెలెక్ట్ అవుతారు. ఈ పోయినోడు ఎట్లా తెలుసా? పోడే చెమటలు పడతాయి వీనికి. కూర్చుంటాడు, ఏం అడుగుతాడో ఏం అడగాడు. ఫస్ట్ టెల్ అబౌట్ యువర్ సెల్ఫే అడుగుతాడు. ఈ టెల్ అబౌట్ యువర్ సెల్ఫ్ అడుగుతాడనే ఇంగిత జ్ఞానం కూడా లేదు మీకు. 100 సార్లు బట్టి పట్టాలి టెల్ అబౌట్ యువర్ సెల్ఫ్. ఎన్నిసార్లు బట్టి పట్టాలి తెలుసా? డిగ్రీ చదివిన 3 ఏళ్ళు రోజు పొద్దున్న లేవాలి, బ్రష్ పెట్టుకోవాలి, టెల్ అబౌట్ యువర్ సెల్ఫ్ టు అద్దం. డైలీ టెల్ అబౌట్ యువర్ సెల్ఫ్ నువ్వు ఒక 100 సార్లు చెప్తే ఎవడు ఎట్లా అడిగినా ధారాళంగా చెప్పగలుగుతావు. చెప్పంగానే ఏమనుకుంటాడు తెలుసా ఇంటర్వ్యూరు? భలే తెలివి ఉన్నట్టుంది వీనికి, వాని తెలియదు, మనకి ఇది ఒకటే వచ్చు. రెండోది ఏంది? ఎవడు టెల్ అబౌట్ యువర్ సెల్ఫ్ చక్కగా చెప్పలే వాళ్ళ ముఖానికి, నువ్వు ఒక్కని చెప్పినావు, గుడ్డిలో మెల్లమేలు నిన్ను సెలెక్ట్ చేస్తాడు. నేను TCS నుంచి, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ నుంచి నేను ఇంటర్వ్యూలు 100 మందికి తీసుకున్నా. కాలేజీలో పోయినాం, ఏం చూస్తాం మేము హెచ్ఆర్ని ఏమనేది తెలుసా? ఇక్కడ అందరు బేకారు ఉన్నారు మేడం అంటే ఆమె ఏమంటుంది? ఎవరినైనా సెలెక్ట్ చేశారు, కొందరు నాన్న చెయ్యి ప్లీజ్ అంటారు. ఎందుకంటారు తెలుసా? వాళ్ళు మినిమం మాట్లాడకుండా బయటకోవాలి, మినిమం జనాలను సెలెక్ట్ చేయాల్సిందే అనే రూల్ హెచ్ఆర్కు ఉంటుంది. కాలేజ్కి పోయినాం, 10 మందిని కూడా సెలెక్ట్ చేయలేదు, ఏం ప్రాబ్లం అవుతుంది తెలుసా వాళ్ళకు? ఇవాళ డే లాంగ్ ఖర్చు వేస్ట్ అవుతుంది వాళ్ళకు, కార్లు వేస్ట్, జనాలు వేస్ట్. నేను 1 డే ఇక్కడికి వచ్చిన అంటే నా శాలరీ 1 డే వేస్ట్, హెచ్ఆర్కి అది కాస్ట్ అవుతుంది. అందుకని ఏమంటుంది? మినిమం నంబర్ డీసెంట్ ఉంచే సెలెక్ట్ చేసేది సార్, మనం చూసుకుందాం. మీకు అందరికి సీక్రెట్ చెప్తున్నా, రాంగ్. నేను హానెస్ట్లీ చెప్తున్నా, మీరు ఈ రాంగ్ కల్చర్స్ మానండి, ఎంజాయ్ చేయండి. ఎంజాయ్ చేసే టైంలో డిసిప్లిన్గా ఉండండి, డిసిప్లిన్ టైంలో గురువులను గౌరవించండి. ఎట్లా ఉన్నా సరే అది మోస్ట్ డేంజరస్ సినారియో. గురువులను నువ్వు గౌరవించలే జీవితంలో ఫెయిల్ అయిపోతావు. గురువులను గౌరవిస్తేనే నువ్వు జీవితంలో సక్సెస్ అవుతావు. ఎల్స్ కాలేరు. దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాం మీ అందరికీ, ప్లీజ్. ఇది రైట్ మెథడాలజీ కాదు, లైఫ్ అట్లా రన్ అవ్వదు. ఎంజాయ్మెంట్ ఇన్ లిమిట్స్, బయట తిరిగేది ఇన్ లిమిట్స్, సినిమాలు ఇన్ లిమిట్స్, సీరియళ్ళు ఇన్ లిమిట్స్, అన్ని లిమిట్స్లో చేయండి, నేనేమన్నా. కానీ అవుట్ ఆఫ్ ది లిమిట్ రాంగ్ అవుతుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఏంది తెలుసా? ఇంగ్లీష్ అనేది లాంగ్వేజ్, తెలుగు అనేది లాంగ్వేజ్, హిందీ అనేది లాంగ్వేజ్. కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే హిందీ, ఇంగ్లీష్, తెలుగు కాదు. మాట్లాడే విధానం కమ్యూనికేషన్ స్కిల్. ఇంగ్లీష్, హిందీ, తెలుగు మీడియం ఆఫ్ కమ్యూనికేషన్. ఇది కూడా చాలామందికి తెలుస్తలేదు. కమ్యూనికేషన్ స్కిల్ అంటే ఏంది? నేను ఈమెతో మాట్లాడే విధానం, ఎక్కడుంటారమ్మా, ఏం చేస్తారమ్మా, నీ పేరేందమ్మా, అమ్మ నాన్న వాళ్ళు ఎక్కడమ్మా. ఒక మనిషితో 5 నిమిషాలు ధారాళంగా మాట్లాడడం చేత కాకపోతే కమ్యూనికేషన్ స్కిల్స్ ఎక్కడున్నట్టు మనకు? ఫ్రెండ్స్తో మాట్లాడతాం మనం కంఫర్టబుల్గా, అది వేరు. ఎందుకంటే సంవత్సరాల పరిచయం తర్వాత మనం ఫ్రెండ్స్తో మాట్లాడతాం, ఆ సబ్జెక్ట్ వేరు. క్లోజ్ ఫ్రెండ్తో మాట్లాడతారు చూడండి, మీరు చాలా క్లోజ్గా, తెలియనంతో మాట్లాడరు మీరు. అక్కడ ప్రాబ్లం ఏంది? క్లోజ్ ఫ్రెండ్తో మాట్లాడగలుగుతావు, తెలియనంతో మాట్లాడలేవు నువ్వు. యాక్చువల్ ప్రాబ్లం ఎవరితోనైనా మాట్లాడేటట్టు ఉండాలి. నేను ఎక్కడ ప్రపంచంలో ఏ మూలకన్నా పంపినాను, ఒక్కరోజు లోపల నాకు అక్కడ 10-20 మంది ఫ్రెండ్స్ అవుతారు. అండ్ రాత్రిపూట నేను నవ్వుకుంటా వండుకుంటా వాళ్ళతోని. జనరల్గా అక్కడ నిద్ర, ఇక్కడ హోటల్ ఉన్న 3-4 హాయ్ నమస్తే గుడ్ మార్నింగ్ అంటుంటాడు, వాడు వస్తుంటాడు, వాడు ఛాయ్ పోతుంటే
పక్కోడు ఏమనుకుంటాడు తెలుసా, సార్ ఇక్కడ 10 ఏళ్ల నుంచి ఉన్నాడు అనుకుంటాడు. ఒక్క రోజులనే ఈవినింగ్ వరకు ఒక 10 మందిని ఫ్రెండ్స్ చేసుకుంటాం మేము, అదర్వైజ్ మేము హిట్ కాలేం.